శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు బారిస్టర్ పార్వతీశ్ 26వ భాగం 12/2/20 పార్ట్ 3లో ఉన్నాం. అందులో 3వ అధ్యాయంలోకి వస్తున్నాం. పార్వతీశం మొగల్తూరు చేరాడు. ఇంకా కొంపలో కాలు పెట్టల. బండి మొగల్తూరు గ్రామంలో ప్రవేశించేసరికి సుమారు 11 గంటలయ్యింది. బండి చూసి బండిలో నూతనంగా కనపడే నన్ను చూసి ఎవరియన అనే మీమాంస చాలామందికి బయలుదేరింది. ఊళ్ళో తహసీల్దారు కలకటేరు అయి ఉంటాడని కొందరు అభిప్రాయపడ్డారు. మరి తహసీల్దార్ అయినా కలెక్టర్ అయినా అయి ఉంటే ముందు డవాలి బంట్రోజు ఉండడేంటి అని ఒక అనుభవశాలి అడుగుతున్న మాట కూడా నా చెవిన పడి, మరైతే ఊరు అనే తర్జన భర్జనలు అవుతుండగా నా బండి వాళ్లకు సందేహ నివృత్తి చెయ్యకుండా ముందుకు దూసుకుపోతారు. కొందరు కుర్రాడు నా వెంట కొంత దూరం పరిగెత్తిన నన్ను అందుకోలేకపోయి మా బండి మా వీధి చూడండి మళ్ళటంతో వీధి మొగన నిలబడి ఏవో కబుర్లు చెప్పుకుంటున్నవాడు నా ముఖం నుంచి చూసి, మన ఛాత్రులు గారు అబ్బాయా ఏంటి అన్నారు, ఇక్కడ సీమ నుంచి దిగాడేంటి అని మరొకరన్న. మరి సీమ నుంచి దిగితే నెత్తి మీద దొడతోపి ఉండద్దేంటి అని మరొక. ఏయున్నా లేకపోయినా దొరసానమ్మ ఉండద్దేంటి అని మరొకరు. ఎదవ తెలివితేటలు నువ్వు, దొరసానమ్మ వస్తే మటుకు బాపనింటికి ఎలా వస్తుంది అని వాళ్లలో వాడు. జవాబులు దేనికే రాక్ తెలియక చూస్తూ ఊరుకుని బండి మా ఇంటి దగ్గర ఇంతలో ఆగింది. నేను ఆ పూట వస్తానని మా వాళ్ళు అనుకోలా. వీధిలో బండి ఆగిన చప్పుడు వినటంతో నేనే వచ్చి ఉంటానని ఆశతో మా అమ్మ పరుగున వచ్చి తలుపు తీసేది. నా గుండెలు రైలు వేగంతో కొట్టుకున్న గభీమని ఉరికి ఒళ్ళంతా కళ్ళు చేసుకొని గుమ్మానికి ఎదురుగా నిలబడి తలుపు తెరవటంతోనే నా ముఖం కనపడగానే మా అమ్మ కూడా ఓ క్షణం నిలబడి, నాయనా వచ్చావా అని ఒక్క వెర్రి కేకతో తన మడిబట్ట కట్టుకున్న సంగతి కూడా మరచిపోయి నన్ను ముట్టుకోవచ్చునా ముట్టుకోకూడదా, లోపలికి రానివ్వకూడదా అనేవేమీ ఆలోచించకూడదు గభీర్న నన్ను కౌగలించుకొని నోట మాట లేకుండా సంతత ధారగా కన్నీరు కారుస్తూ నిలబడిపోయి నేను ఇంతకంటే బెంబేలు పడిపోయి నిశ్చేష్టుడనై మా అమ్మ కన్నీరు నా చొక్కా తడుపుతుంటే అంతకంటే ఉప్పనలా పొంగికొస్తున్న నా కన్నీటితో ఆమె శిరస్సును అభిషేకించి ఇక్కడ బాపు గారు అద్భుతమైన బొమ్మ వేశారు. దేవతార్చన చేసుకుంటున్న మా నాన్న మా అమ్మ కేక విని కాబోలు ఎన్నడూ అలవాటు లేని తొందరపాటుతో దేవుడి దేవతార్చన కూడా వదిలి ఒక అంగలు వాకిట్లోకి వచ్చి నా ముందు నిలబడిపోయి ఆయనకు వాగ్బంధమై కన్నీరు మటు బయట పడకుండా ఆనకట్ట కట్టి అనిమిష నేత్రాలతో పంచ ప్రాణాలను నేత్రాల్లోనే నిలుపుకొని నా కేసు చూస్తూ ఉండి పిలబడిపోయి అలా కొన్ని నిమిషాలు నిశ్చలంగా నిలబడిపోయాం. బండివాడు సామాన్యుడి లోపల పెట్టి మా వీధి చివర పై వీధిలో నందు గురించి మీమాంస పడ్డవాడు మా గుమ్మల్లోకి గబగబా చక్కా వచ్చి నోట్తో చొట్ట అవతల పారేసి కాళ్ళ చెప్పులు వీధిలో విడిచి నా వెనక 4 అడుగుల దూరంలో
మమ్మల్ని చూస్తూ నిలబడి అప్పటికి మంత్రముగ్ధులమైన నేను అమ్మ నాన్న ఒక్కసారి చైతన్యం తెచ్చుకొని రా నాయన లోపలరా అంటూ ముందు దారి తీసింది మా అమ్మ. నాన్న కూడా అలాగే నిలబడి ఈవేళ వస్తావా రేపు వస్తావా అని అనుకుంటున్నానురా. మా వెనకనున్న జనం గుమ్మల్లోంచి లోపలికి వచ్చి మా నాన్నకు నాకు నమస్కారం చేసి, బాబుగారు అబ్బాయి వచ్చేశారు, మీరు చాలా అదృష్టవంతు, అబ్బాయి గోరిని చూసి కలకటేరనుకున్నామండి, మన ఊరికే నేను కలకటేరైతేనా అన్న. నలుగురైదుగురు ఏకకంఠ. నేను చిరునవ్వు నిందిస్తూ మాట్లాడకుండా నిలబడి ఏదో ఈనాటి 3 ఏళ్ల తర్వాత పరమేశ్వరుడు మమ్మల్ని అనుగ్రహించి మా వాణ్ణి క్షేమంగా ఈ భయంకర యుద్ధ సమయంలో తీసుకువచ్చి మాకు అప్పచెప్పాడు. ఆయన అనుగ్రహమే ఉంటే మనకెప్పుడు ఏ లోటు ఉండదు. పాపం మీరేదో పనుల మీద బయలుదేరినట్టున్నారు. మా వాడు కాస్త బడలిక తీసుకొని పానాదులు ముగించుకొని కొంచెం విశ్రాంతి తీసుకుంటాడు. సాయంకాలం సావకాశంగా కలుసుకుందాం ఏమంటారు. వాళ్ళు నేర్పు వచో నైపుణ్యం మా నాన్నది. సమయస్ఫూర్తి చూసి నేను ముగ్ధుండైపోయి వచ్చిన వాళ్ళంతా చిత్తం సెలవిప్పించండి నమస్కరించి చక్కాపోయి. ఇంతలో మా అమ్మ లోపలికి వెళ్ళి స్నానం చేసి వేరే మడి బట్ట కట్టుకొని ముఖం నిండా పసుపు 1/2 రూపాయంత బొట్టుతో సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరిద మహాలక్ష్మిద కళకళలాడుతూ ఆనందంతో వచ్చి నిలబడి, నాయన క్షేమంగా వచ్చావా, దారి పొడుగునా ఏ ప్రమాదాలు భయపెట్టలేదు కదా, అటువంటివేవీ జరగదని పరమేశ్వరుడు మన యందు ఉన్నాడని నాకు విశ్వాసం నాయన. అందుకనే స్థిర చిత్తంతో రోజులు లెక్క పెట్టుకుంటూ నీ రాకకు ఎదురు చూస్తున్నా. మా నాన్న ఇంతసేపు నాకు కొంచెం దూరంగా నిలబడి మాట్లాడుతున్నారు నాన్న. నేను మట్టుకు అక్కడున్న బల్ల మీద కూర్చు. అప్పుడు లేచి ఆయనకు పాదాభివందనం చేద్దామని అనుకుంటుంటే ఆయన నా ఊహ కలిపెట్టి, ముందు నువ్వు లేచి స్నానం చెయ్యి నాయన, అమ్మ నీకు అక్కడ వేణీళ్ళు పెట్టి ఉంటుంది, ఈ లోపల నేను కూడా నా దేవతార్చన ముగించుకుంటానని లోపలికి వెళ్ళి నేనొక క్షణం అలాగే నే పుట్టి పెరిగిన ఆ ఇంటి గోడలు చూస్తూ కూర్చో. ఎంతసేపు తెలియదు. మా నాన్న దేవతార్చన పూర్తి కావస్తూ సూచనగా గణగణ గంటకు నేను ఉలిక్కిపడి మైకల్లోంచి లేచిన 3 ఏళ్ల క్రితం వరకు ఎన్నోసార్లు నిన్ను విన్న మంత్రపుష్పం నేడు మళ్ళీ మా నాన్న కంఠంలోంచి వెలువడుతుంటే ఒళ్ళు జలధరించి అప్రయత్నంగా చేతులు జోడించి నిలబడి మంత్రపుష్పం కాగానే స్నానానికి బట్టలు విడిచి తువ్వాలు తీసుకొని, చిన్నప్పుడు లేని అలవాటు ఇప్పుడు కొత్తగా వచ్చి సబ్బు కూడా తీసుకొని వంట ఇంటిలోంచి వెళ్ళొచ్చో వెళ్ళకూడదు అని సందేహం కలిగి మా సావిలి పక్కనున్న సందులో నుంచి నూతి దగ్గరికి 3 సంవత్సరాల అలవాటైన స్నానాల గది, స్నానాల తొట్టే, దిగంబర స్నానం మర్చిపోవాల్సి వచ్చి ఒక్క క్షణం తటపటాయించి తువ్వాలు అక్కడున్న జందెం మీద వేసి సచేల స్నానం చేసి పూర్వపు అలవాటు జ్ఞాపకం వచ్చి తువ్వాలు తడిపి మొలకు చుట్టుకొని పంచా నీళ్లలో జాడించి అక్కడ దండం మీద ఆరేసుకొని లోపలికి వచ్చి ఇంతసేపు మా అమ్మ తలుపు వారన నిలబడి సమస్తం మరచి ఈ సృష్టి అంతకు నేనొక్కడే అయినట్టు ప్రాణమంతా కళ్ళల్లో పెట్టుబడి నాకేసి చూస్తూ నా ప్రతి సంచలనం చర్య గమనిస్తూ హర్షిస్తూ ఉండిపోయి నేను వచ్చిన దారినే మళ్ళీ సావిట్లోకి కూడా వెళ్ళి నూతన వస్త్రధారణ చేసి బొంబాయిలో కొన్న సన్నని లాల్చీ కూడా తొడుకొని తల దువ్వుకొని మా నాన్న భోజనానికి ఉపక్రమించినట్టున్నారు. మా అమ్మ అద్దం గంధాక్షతులు తీసుకొచ్చి నా ముందు పెట్టి, బొట్టు పెట్టుకో నాయన, నీకు ఈవేళ రేపు కూడా ఇక్కడే భోజనం పెట్టాల్సి ఉంటుంది. ఏం చేయన్నానా ఈ మాట ఈ పాడు నోటితో అనాల్సి వచ్చింది అంటూ లోపలికి వెళ్ళి
నాకు సావిట్లోనే ఒక వీట వేసి విస్తరేసి యథాశాస్త్రీయంగా పడి నేను భోజనానికి కూర్చో ఉంటే నాయన చొక్కా విప్పేసి కూర్చోరా అంది. చొక్కా విప్పబోతుంటే కొంచెం దగ్గరికి వచ్చి యజ్ఞోపవీతం ఉందా అని రహస్యంగా ఉందని చెప్పా. అటువంటి అవసరం వస్తుందని ఊహించి నేను ముందే జాగ్రత్త నేను విస్తరి దగ్గర కూర్చున్న తర్వాత పరిశేషిస్తాను లేదు అని మా అమ్మ తలుపు చాటు నుంచి చూస్తూ లేవు. నా భోజనం అయ్యే వరకు నాకు కావాల్సినవని 1కి 10 సార్లు అడుగుతూ సాబడి వంటింటి మధ్య మా అమ్మ తిరుగుతూనే ఉంది. ఉత్తరాపోషణ కాగానే కన్నీటితో వృద్ధ కంఠంతో ఆ విస్తరి తీసి వీధిలో పారే నాయనా అని. తర్వాత నేను ఇక్కడ పేడ నీళ్లు చదువుతా, కాస్త చేత్తో రాసేయి బాబు, ఎంత దురవస్థ వచ్చిందిరా, ఈనాడు నీ చేత ఈ పనులు చేయించాల్సి వచ్చిందని ఎంతో వాపు. నేను నవ్వుతూ మెతుకులు ఎత్తేసి విత్తరి ముడుస్తూ ఏటమ్మా ఇదేదో కొత్త అయినట్టు బాధపడతావెను, చిన్నప్పటి నుంచి నువ్వు బయలుదేరినప్పుడు ఎన్నిసార్లు చెయ్యలేని పని ఆ అలవాటు మర్చిపోలేదులే ఇంకా అని నవ్వుతూ. మర్చిపోలేదు నాయన, ఇంకా జ్ఞాపకం ఉందిరా పిచ్చినాన్న అంటూ లాలనగా పెదవులపై హాసం చింది కంట తడి పెట్టుకుంటూనే ఉంది. ఇంతలో మా నాన్న కూడా భోజనం ముగించుకొని యువతలకు వచ్చి ఆయన కూడా నేను కూర్చున్న బల్ల మీదే కూర్చున్నా. ఆయన కాళ్ళు పైన పెట్టుకొని వారికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేసి ఎందుకురా అబ్బా ఇప్పుడు నువ్వు అన్నారు. నేను లేచి నిలబడి కంపిత గాత్రంతో నా అపరాధాన్ని మన్నించలేరా నాన్న, చేసింది ఎంత అకార్య కారణమా, విదేశాలు విద్య నేరిస్తే ఎంతో విజ్ఞానము నాగరికత అబ్బుతుందని, తర్వాత పెద్ద ఉద్యోగమై పెద్ద హోదాలోకి రావచ్చని కొందరు పెద్దలు పదే చెప్పగా విని క్షణికోద్రేకంలో తొందరపడి వెళ్ళిపోయాయి. ఆ వెళ్ళిన క్షణం నుంచి ఈ క్షణం వరకు మిమ్మల్ని మరవలేదు, మీకోసం ఎంతో బెంగ బాధగా కలిగిందని చెబితే నమ్మగలరా నాన్న? అయినాడు మీ అనుమతి అర్థించి ఉంటే మీరు అంగీకరించేవారేనా? ఇంటి దగ్గరని ఈ ఎరకాటంలో పడి ఎదుగు బొదుగు లేకుండా కనుబొమ్మ మీద వెంట్రుకలా జీవించవలసిందే తప్ప నాకు మార్గాంతరం ఏం కనపడదు. ఇక్కడ చదువు నాకు నచ్చడా, అంచేత తెగించి మీ ఆగ్రహానికి కూడా భయపడక తిన్నగా వెలుపు. అది ఈనాటి క్షంతవ్యం కాని నెరమా నాన్న? బోలెడంత డబ్బు మీ చేత ఖర్చుపెట్టి మీకు మనోవ్యాకులత ఎంతో కలిగి ఇంకా ఆ దోషం సరిదిద్దుకోగలని ధైర్యం వచ్చింది. అక్కడి విద్య ఇక్కడి బోధన పద్ధతులు ఎంతో ఉత్సాహవంతునిగా చేసి నన్నెన్నో అజ్ఞాత విశేష ప్రపంచాలు నా కళ్ళ ఎదుట చూపించిందా విద్య అని అనుకుంటా. ఏమైనా నాకు విశాల దృక్పథం ఏర్పడింది నాన్న. అహంభావం సన్నగిరి మానవుని అత్యల్పం స్పష్టమే. జీవితంలో సత్యానుకున్న స్థానం విలువ తెలుసుకోగలి ఇంకా భవిష్యత్ అంతా తీర్చిదిద్దగల సమర్థుడు భగవంతుడు. మీరు మటుకు నన్ను అనుగ్రహించి మన్నించానని ఒక్క మాట అనండి నాన్న. నేనెంతో తృప్తిగా ఉత్సాహంగా ఉండి 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అవుతా. ఆ ఒక్క మాట అనండి నాన్న అని ముకుళిత హస్తాలతో అలాగే ఆయన ఎదుట ఆయన 2 నిమిషాల వరకు వంచిన తల ఎత్తారు. నే చెప్పింది విన్నారో లేదో కూడా ఆయన ముఖంలో ఎన్నడూ ఏ భావం వ్యక్తమయ్యేది కాదు. ఇప్పుడు అంతే. కొంతసేపటికి వారు తల ఎత్తి నా ముఖంలోకి సూటిగా చూస్తూ నాయన, నా క్షేమాన్ని నీవెంతగా కొరడం ఎందుకురా? నీ మీదను నాకు కోపం ఏమాత్రం లేదయ్యా. నువ్వు వెళ్ళిన కొత్తలో మటు నా స్వార్థం చేత అహంకారం చేత నా వయసులో నా కండదండగా ఉండాల్సిన వాడు దూరమయ్యావి అనే బాధపడిన మాట మాత్రం వాస్తవమే కాదు. ఇక నువ్వు చేసిన పని
మంచి చెడ్డలు ఈనాటికి నేను నిర్ణయించలేను. ఆ నిర్ణయం చేయవలసిన వాడు, క్షమించడము హర్షించడము చేయవలసిన వాడు కూడా పరమేశ్వరుడే. ఆ దేశాల్లో నీ విద్య దిగ్విజయంగా ముగించుకొని అపమార్గాన పడక ఈ కల్లోల పరిస్థితుల్లో క్షేమంగా ఇంటికి చేరగలిగావంటే ఆ పరమేశ్వరుడు నీ చేతను హర్షించి నీ యందుండి అపరుక్షణం నిన్ను కాపాడుతున్నాడని భావన నాకు కలిగిందబ్బాయి. నిన్ను చూస్తుంటే నాకు ఆనందమే కానీ ఆగ్రహమేం లేదురా. ఇప్పుడు ఇంకా 2 రోజులు నేను దూరంగానే ఉంచి మన సంప్రదాయ ప్రకారం మన సదాచార పద్ధతిలో నీకు ప్రాయశ్చిత్తం చేయాల్సి ఉంది. సాయంకాలం పురోహితుడితో సంప్రదించి ఆ ఏర్పాటు చేసే వరకు మనం ఇంకా ఎడమెడంగానే ఉండాల్సి ఉంది. దూర ప్రయాణం చేసి వచ్చావు, కాసేపు విశ్రమించు అని ఆయన లోపలికి వెళ్ళి నేను బల్ల మీద పక్కేసుకొని మా అమ్మతో కబుర్లు చెప్పుకోవాలని ఆసక్తి ఉన్న లోపలి వెళ్ళటానికి సందేహిస్తూ పడుకున్న ఉత్తర క్షణంలో నిద్ర వచ్చి సుమారు 4 గంటల దాకా మెలకు. మామూలు ప్రకారం టీ ఇస్తుందేమో అమ్మ అనుకొని మన ఇంట్లో అటువంటి అలవాట్లు లేవు కదా, ఇవాళ హఠాత్తుగా ఆవిడ ఎలా ఇవ్వగలదు అని అనుకుంటూ ఉండగా మా అమ్మ నాకు కాసిన మంచినీళ్ళు కొంచెం పలహారం తీసుకువచ్చి అక్కడ పెట్టి, నాయనా నూతి దగ్గరకు వెళ్ళి ముఖం కాళ్ళు కడుపు వచ్చి పలహారం తీసుకోవాలి నా కేసు చూస్తూ నేను మందహాసంతో లేచి, ఇవన్నీ ఎందుకు చేసావమ్మా, తర్వాత చెప్తాలే, నువ్వు వెళ్ళి కాళ్ళు కడుక్కురా అని. నేనెంతో సంతోషంతో లేచి 3 ఏళ్ల తర్వాత రోజా అధమం 4-5 సార్లనా తీసుకునే టీ హఠాత్తుగా మానెయ్యడమెలా అనుకుంటూ వెళ్ళి కాళ్ళు కడుక్కోవచ్చి మా అమ్మ అమృతహస్తంతో చేసిన పలహారం ఎంతో సంతోషంగా తింటే నాకు మళ్ళీ టీ తాగాలనే ధ్యాస లేకుండా పోయి. ఈ కార్యక్రమం ముగిసిన కొంతసేపటి మా పురోహితుడు వచ్చారు. నాన్న అయినా కాసేపు సంపాదించుకొని ఎల్లుండి ప్రాయశ్చిత్త కాండ జరిపించాలని నిశ్చయం చేసుకొని కావలసిన సామగ్రి కోసం మా నాన్న లేచి వీధిలోకి వెళ్ళి మరో 10 నిమిషాలు మా పురోహితుడు నా యోగక్షేమాలు విచారించి వెళ్ళారు. మర్నాడు ఉదయం లేచి అవశిష్టాలు చెంబు తీసుకొని బయటకు భయపడుతూ ఇంతలోనే కొంచెం పొద్దెక్కిన తర్వాత కావటన మరీ సిగ్గనిపించి ఇక్కడ ఈ మాత్రం మార్పేనా రాలేదని విచారిస్తూ గత్యంతర లేక ఎంతో దూరం వెళ్ళి తిరిగి వస్తూ దారిలో ఉన్న చెరువులో స్నానం చెయ్యాలని బుద్ధి. వెంటనే చెరువులోకి మరి కొంతసేపు ఈతలాడుతుంటే చెరువులో గట్టు మీద ఉన్న స్త్రీ పురుషాలు నాకేసి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయి ఇంతమంది నన్ను చూస్తున్నారని జ్ఞానం కలగాని ఏదో తప్పు చేసినట్టు సిగ్గుపడి పైకి వచ్చి ఒళ్ళు తుడుచుకుంటూ ఉంటే ఒకరిద్దరు గ్రామవాసులు పెద్దవాడు, ఏమయ్యా సీమకు వెళ్ళిన 3 ఏళ్ళైనా ఈత మార్చిపోకుండా వచ్చావే అన్న. చాలా సంతోషం. అక్కడ చలి గట్రా లేకుండా ఇలాగే చెరువులు అవి ఉండి అందులో స్నానం చేస్తూ ఈతలు కొడుతుంటారా నవ్వుతూ. అక్కడ స్నానానికి వేరే ఏర్పాట్లుంటాయి. అలాంటి 6 బయట స్నారువులు ఉండవు. ఏ నదులు కాలువలు ఉన్నా అందులో ఈయన స్నానం చేయడానికి శీతలం ఒప్పుకోదు. సరి అక్కడి ప్రజలు ఈ అర్ధనగ్న ప్రదర్శనం కూడా ఒప్పుకోరు. ఓ అబ్బా అలాగటండి, ఇంకా మరైతే మరేమనుకోకండి, కానీ మరీ బయలుకి ఎలా వెళ్తారండి, స్నానమే చెయ్యని వాళ్ళు బయలుకి ఎలా పెడతారయ్యా అన్నాను. మరైతే మీరు ఈ 3 ఏళ్ళు ఎలాగండి, వాళ్ళు మట్టుకు స్నానం మాట ఎలవన అది లేకపోతే ఎలా బతుకుతారండి అన్నారు. ఎంతో ఆశ్చర్యం. కంగారు పడకండి, అది అసలు లేదని నేను చెప్పలా, ప్రతి ఇంట్లో దానికి తగ్గ ఏర్పాటు. అలా చెప్పండి, నరసాపురంలో అక్కడ తాకీదుడ్డు లాంటివన్న మాట అన్న. అలాంటివి మట్టు కాదు, అవి బాగు చెయ్యటానికి వేరే మనుషులు అక్కర్లేకుండానే శుభ్రమయ్యే ఏర్పాట్లు ఉన్నాయి. తర్వాత మనవి చేస్తారంటూ
ఇంకెన్ని ప్రశ్నలు అడుగుతారు అనే భయం. తొందరగా చెరువులోంచి పైకొచ్చి మరైతే బాబు అని వారింకా ఏదో అడుగుతూ తరుము కూత పెట్టకుండా గబగబా పరుగు తీసినంత వేగంతో ఇంటికి చేర. మా వీధి అరుగు మీద సుమారు 40-50 మంది గ్రామ పెద్దలంతా అన్ని వర్ణాల వాడు సభ తీర్చి నా కోసం ఎదురు చూస్తూ వచ్చానురా దేవుడా, అక్కడ తప్పించుకున్నా, ఇక్కడ తప్పేట్లు లేదు. వీళ్ళు ఏవేవో చచ్చు ప్రశ్నలు వేసి నన్ను వేధించుకు తింటారు కాబూలని హడలిపోతూ వాళ్ళందరూ లేచి నమస్కరిస్తూ మందహాసం చేస్తుంటే కూర్చోండి, ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్ళి తడి బట్టలు విడిచి ఆరేసిన చొక్కా తొడుక్కోబోతుంటే మా అమ్మ నేనేమి అడక్కపోయినా కమ్మని నేతి పెసరట్టు నారు ఒక వెండి కంచంలో పెట్టి మంచినీళ్లు చెంబులో ఒక గిన్నెలో పాలు తీసుకువచ్చి అక్కడ కింద పీట వేసి వచ్చి అమ్మచ్చి నేనెంతో ఆనందంతో ప్రాణం లేచి వచ్చి అలాంటి పెసరట్లు 3 ఏళ్ల తర్వాత తింటుంటే ఎంత సుఖంగా ఉందో వర్ణించలేకుండా తర్వాత పాలు తీసుకొని వీధి అరువు మీదకి నా కోసం వేచి ఉన్న గ్రామ పెద్దలు కలుసుకోవటానికి వచ్చి నేను రావటంతో వాళ్ళంతా మళ్ళీ లేచి నిలబడి ఒకవైపున్న అరుగు మీద వారు కొంచెం వెనక్కి సర్దుకొని నాకు చోటు చేసి నన్ను కూర్చో. నేను కూర్చోబోతుంటే మా ఇంటి చాకలి ఒక్క మాట ఉండండి బాబయ్య, సాపా బాలీసు తెస్తానంటూ లోపలికి వెళ్ళబోతుంటే వద్దని వాళ్ళందరూ కూర్చున్నారు కదా, నాకు మట్టుకెందుకన్నా వాడు తెల్లబోయి కిందకి తప్పుకున్నాడు. ఒక్క క్షణం ఎవరు ఎలా మాట ప్రారంభించారో తెలియక తటపటాయిస్తుంటే ఇక రాజుగారు పెద్దవారు, బాబు పార్వతీశం బాబు ఎప్పుడొచ్చారు? నేను రాత్రికి ఇంట్లో చేసి చాలా ఆలస్యమైంది, అప్పటికప్పుడే మీరు వచ్చారని మీకు కొత్త మనిషి అయ్యారని అందరూ చెప్పుకుంటుంటే చూద్దామని ఎంతో మనసు తొందరపెట్టిన అప్పటికి మీరు పడుకొని ఉంటారని మా వాళ్ళు వెళ్ళొద్దన్నారు. అందుకని మనసు ఎంత పీకుతున్నా ఆగిపోయి పొద్దున్నే లేచి వచ్చారు. చాలా సంతోషం. మీరందరూ ఉదయాన్నే మీ పనులు మానుకొని నన్ను చూడటానికి వచ్చారంటే ఎంతో సంతోషంగా ఉంది. ఏమిటి విశేషాలు? ఈ ఊరు వదిలి మిమ్మల్నందరినీ వదిలిపెట్టి ఎక్కడో దూరదేశానికి వెళ్ళిపోయిన నా ప్రాణం తరచు ఇక్కడే చక్కరాలు తిరుగుతూ ఉంటుంది. మిమ్మల్నందరినీ మాట్లాడుతున్న ఈ వీధులంటా పొలాలంటా కలవగట్లంటా తిరుగుతున్నట్టే మీరందరూ క్షేమంగా ఉన్నట్టేనా? కాలమానం వ్యవసాయాలు బాగున్నాయి కదా అన్నారు. 4 అబ్బాయి బాబాయ్, అయ్య బాబాయ్ బాబు, మన పార్వతీశం బాబుకి అన్నీ ఎరుకే, మనల్ని ఎవరినీ మర్చిపోలేదన్నాడు మా మాజీ రైతు ఒకడు. అక్కడ అంతా కొత్త కామోసండి అని ఓ యువకుడు అడిగి, అవులో అంతా కొత్తే మరైతే ఎలాగండి బాబయ్య? ఇంతలోనే అక్కడ అందరూ ఇంగ్లీష్లే మాట్లాడతారా, లేకపోతే మన భాష కూడా ఉంటుంది? అయ్య బాబోయ్ బాబు, మరి చిన్న పిల్లల మాట ఏంటండి, వాళ్ళకి ఇంగ్లీషు వస్తుందా అండి అన్నాడు మరొక ఆశ. నేను నవ్వుతూ, తల్లిదండ్రులు మాటలు మాట్లాడితే పిల్లలు కూడా అదే నేర్చుతారు. పెద్దవాళ్ళ మాట చిన్నవాళ్ళ పాటలు అనే సామెత కూడా ఉంది కదా అన్నాను. అయితే ఇల్లు కూడా మన ఇల్లులాగా ఉండవండి, అలా ఉండవు. కానీ అక్కడ శీతల దేశం కనుక వీధి అరుగుల మీద కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, అక్కడే పడుకోవటం ఉండవు. ఇంతలో గుండెలు పగిలిపోయే వీధి అరుగులే ఉండవా అండి అన్నారు. ఉండవు. మరైతే మొహాలు గట్రా కడుక్కోవటం ఎలాగండి అని. ఏమో తెలియదు కానీ అందుకనే కాబోలు చాలామంది అక్కడ మొహాలు రోజు కడుక్కోవటం ఉండదు. అదేమిటి అంటూ ఒక రాజుగారు గోడని బార్లబడి ఉన్నవాడు నిటారుగా కూర్చొని, మొహాలు కడుక్కోరా, 6 వేళ్ల మొహాలు మండ, మొహాలే కడుక్కోకపోతే ఇంకేం కడుక్కుంటారు? ఆ పాచి నొడితే అన్నీ తినడం తాగడం అన్నమాట. అయ్యా వీళ్ళ మొహాలు తాగాలయ్యా, అదేం దేశం అయ్యా భారతదేశం బాబు, ఆ పాడు ఎక్కడ దొరికిందయ్యా నీకు చల్లడానికి అన్నాడాయన. గుండెలు బాధ. ఏదో ఒక్క దేశానికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది.
ఎక్కడో దాకానేందుకు మన పక్కనున్న తమిళ సోదరు నాలుక గీసుకో, అలా అని వాళ్ళ మొహాలు తగలేస్తామా, నాలుక కోసేస్తామా? వారిలో ఎంతమంది విద్వాంసులు, మేధావులు, పండితులు, వేదాధ్యయనం చేసిన వాడు ఎంతమంది లేరయ్యా? మరైతే బయటకు వెళ్ళటానికి భయలేనైనా ఉంటాయా అండి? దీంతో ఒకతను క్షణంగా అవసరం తనకని నేను కొంచెం నవ్వుతూ, బేళ్ళు, గుట్టలు, కొండలు కావలసని ఉంటాయి, కానీ అక్కడ ఇలాంటి పనులు చెయ్యటానికి వీలు ఎవరు చెయ్యరు అని. అదెక్కడి సావొచ్చిందండి బాబు? పొద్దున్నే చేయాల్సిన రెంటికి వీలు లేకపోతే వాళ్ళు ఎలా బతుకుతారండి? మీరెలా బతికి బయటపడ్డారు? సమాధానం చెప్పేలోపే బయళ్ళలో బయటికి వెళ్ళకూడదంటారు, కాలువల్లో నదుల్లో జలకాలు ఆడకూడదంటారు, ఇంకేంటి చెయ్యొచ్చు అన్నాడు. జీవితంలో చెయ్యటానికి ఈ మూడు తప్ప ఇంకేం లేరు. బయట కొన్ని పనులు చెయ్యకూడదన్నాను, కానీ అసలు చెయ్యరని నేను చెప్పాలి కదా. ఏమీ చెయ్యకూడదన్నా, కానీ అసలు చెయ్యరని నేను చెప్పలేదు కదా. ఏమీ చెయ్యకపోతే ఎలా బతుకుతారు? వాళ్ళ అవసరాలు, దేశం, కాలం ఆలోచించుకొని తగిన ఏర్పాటు చేసుకోండి. వాళ్ళు పొద్దున్నే లేస్తారు, అవశిష్టాలు తీర్చుకోండి, భోజనాలు చేస్తారు, ఇళ్లలోనే ఉంటారు అనే మాట పూర్తి కాకుండానే అయితే పెళ్ళిళ్ళు అన్నాడు. ఆ పెళ్ళిళ్ళు చేసుకోండి, తర్వాత అన్నీ జరిగి పిల్లల్ని కంట. దాంతో కొందరు ఆ ప్రశ్నను మానివేయగా ఒక ఆయన, బాబు ఏదో వెర్రి మొర్రిగా మాకు తెలియక అడుగుతున్నాం, అక్కడ పద్ధతులు అవి ఎలా ఉంటాయో, జీవితం ఎలా సాగుతుందో, వాళ్ళ సాంసారిక పద్ధతులు ఎలా ఉంటాయి, కాస్త వివరించి చెబితే వినాలను. అలాగే చెప్పడానికి అభ్యంతరం లేదు. ఈ కథంతా ఇప్పుడు ప్రారంభిస్తే కొండవీటి చేంతాళ్ళ ఎంతో పడగై సాయంత్రం దాకా మనం భోజనాలు బొట్లు మానుకొని ఓపికగా కూర్చుందామంటే చెప్పటానికి అర్థం. దాంతో అందరికీ ఉత్సాహం సగం తెచ్చి అయినా ఊరుకోకుండా ఒక, బాబయ్య అక్కడ అందరూ తెల్లగానే ఉంటారండి, లేక మనలాగా కూడా? నా బోటి వాళ్ళకెవళ్ళైనా అక్కడికి వెళ్ళిన వాడు తప్ప తక్కిన వాళ్ళంతా తెల్లగానే ఉంటారు. అయితే పిల్లలు కూడా తెల్లగా ఉంటారని, ఓయ్ వెర్రివాళ్ళ, తెల్లవాళ్లకు తెల్ల పిల్లలు పుట్టకపోతే నల్లవాళ్ళు ఎలా పుడతారయ్యా? అలాగే ఎక్కడో నూటికో కోటికో పుట్టి ఉంటే అక్కడేదో తెరకాసు జరిగిందని అక్కడున్న వాళ్ళంతా గొల్లున నవ్వారు. ఆ ప్రశ్న అడిగిన ఆసామి నా సమాధానంలో ఉన్న అంతరార్థం గ్రహించలేకపోయాడు. అందరూ లేకపోతే ఒకతను లేచి తడుక్కడు, బావయ్య మరి భోజనం మాటేయండి, అక్కడ అందరూ భోజనం చేస్తారా అండి అన్నాడు. అన్నం కాదు కానీ అంటుండగా, పోనిద్దు ఒరేయ్, ఏదో గడ్డి తింటారు, మనకెందుకు? ఏ గడ్డి తినకపోతే ఇక్కడికి వచ్చి మరనెత్తిన ఎందుకు కూర్చుంటారు? తిండి ఉంటే అసలు ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఇంగ్లీషోడు వచ్చినా, అరబోడు వచ్చినా, ఎలకలాడొచ్చినా, యానాదాడొచ్చినా తిండి లేకనే గదట ఎర్రి మొగం. ఎందుకో మన భారతదేశం అంత దూరం వెళ్ళాడు, కానీ మనోడు ఎంతోమంది అలా వెళ్తారన్నాడు కాబోయే కళ. చెబుతానండి సావకాశంగా, అన్నీ చెబుతా, మీ పనులు మానుకోవద్దు. సాయంత్రం తర్వాత మా అరుగు మీదను, రాజుగారి అరుగు మీదను, లేకపోతే ఏ పొలంలోనూ కూర్చుందాం. రోజు 1 గంట 2 గంటలో కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పుకుందాం, బోలెడని సంగతులు చెబుతా అని లేచా. వాళ్ళంతా సంతగాను సంతోషి చిత్తం మా బాగా అన్నారు. ఆ పద్ధతి చాలా బాగుంటుంది, మనకు మంచి కాలక్షేపం అన్నారు రాజుగారు. అందరూ సెలవు తీసుకొని ఎవరి పనుల మీద వాడు నాకు వినపడేట్టు నన్ను మెచ్చుకుంటూ స్తోత్రం చేస్తూ చక్కా పోయారు. మర్నాడు బోలెడంత హంగామా. తెల్లవారి లేచేసరికి నా దంతధావనాలు ముగించుకొని స్నానం చేద్దామనుకుంటుండ మా పురోహితుడు చక్కా వచ్చాడు. ఆయన చూడగానే ఈవేళ జరగాల్సిన ప్రాయశ్చిత్త కాండ జ్ఞప్తి.
ఆయన లోపలికి వస్తూ పార్వతీశం అవశిష్టాలయ్యాయ, చాలా వరకు అయ్యాయని. స్నానం చేసి పలహారం వేయలేదు. ఆగు నాయన, ఒక్క మాట. ఈవేళ మట్టుకు ప్రస్తుతానికి స్నానంతో నీ కార్యక్రమం కట్టివే. కడుపు సంగతి మర్చిపో. తర్వాత నేను చెప్పినట్టు యథావిధిగా చేస్తే తప్ప మీ నాన్న నిన్ను కూడా బతకలేవు. ఇప్పటికీ కొంత ఘర్షణకి నేను నీ తరపున మాట్లాడి నీకు కొంత శ్రమ తగ్గించే ప్రయత్నం చేసినందు నా తెత్తిన దోషుడు అత్యంతలు పోశాడు మీ నాన్నని. నాకు అవి చాలు. ఈ వేళకు ఇంకా ఏమైనా హెచ్చు దగ్గర వస్తే ఇవన్నీ నీ నెత్తిన పడి నేను చెప్పలేను అందుకు అని. అంతే, పొద్దున్నే పరగడుపున ఇన్ని అక్షంతలు మీ నెత్తి మీద వేశారా అన్నాడు. మరేం లేదు, ఆయనకన్నీ యథాశాస్త్రీయంగా జరగాలి. అందుచేత ముందు నాకు కాదు నీ బుర్రకు కళ్యాణం చేయించమన్నారు. అది ఇప్పుడు అవసరం లేదని ఈ కాలం కుర్రాళ్ళకు, అందులోనూ విదేశీ యానం చేసి వచ్చిన నీ ఓట్లకు అవసరం లేదని, అది చేయించకపోయినా తర్వాయి కాళ్ళకు ప్రత్యావాయం ఉంది, ఏమీ లేదని నచ్చింది. అందుకని తన చిల్లులు పడేట్టుగా ఇన్ని అక్షంతలు నా బట్టధర మీద పడి ఏం చెయ్యను, చేసుకున్న తర్వాత అనుభవించక తప్పుతుందా? అలా అనుకునే ఇంటి ఆవిడతో బయట మీ నాన్నతోటి వాళ్ళతోటి కాలక్షేపం చేసుకో. అయితే నాకు గండం తప్పించారు. మరి నాదో ప్రార్థన, తర్వాత జరిగించిన ప్రాయశ్చిత్తకాండ సాధ్యమైన త్వరగా ముగించి నా బ్రాహ్మణ్యాన్ని మళ్ళీ ప్రసాదిస్తే చాలా సంతోషం. దానికి ఆయన ఏదో 3 రోజులు గడువు ఒకటి ఉంది, అందులో నుంచి నిన్నెలాగో సూక్ష్మంగా పైకి లాగుతా. కానీ ఈ 5 రోజులకు త్వరగా సిద్ధపడమని నా హెచ్చరిక. ఎటొచ్చి ఇందులో కూడా ఒక చిన్న తరకాసు. నీవా దేశాల్లో ఏ తిళ్ళు తిన్నావు దానికి కొంచెం నాలుక మీద చొరక కూడా ఉంటుంది. అది కాదంటానికి నిజమే సుమండి. మీరెలా ఉంటే వీరెలా ఉంటుంది. మీరు నాలిక కాల్చిన తర్వాత అది కాదయ్యా, హడలిపోక అలా ఆగు. ముందు జరగాల్సింది బోలెడంతా ఉండలేవు. మనవాడు ప్రతిదానికి యథాశక్తిని లఘు ప్రక్రియలు బోలెడు సదుపాయాలు మీలాంటి వాళ్ల కోసం ఏర్పాటు చేసే వచ్చారయ్యా. మాటకు ముందు ఇది పనికిరాదు అది పనికిరాదని నీలాంటి వాళ్ళు మమ్మల్ని వేధింతు తినగటమే కాదు, త్రిరాత్ర వ్యవహారానికి వచ్చేటప్పటికి ఒక్కడు మాట్లాడేవాడు. వీలైతే మళ్ళీ అది కూడా పంచరాత్రం చేయమంటారు కూడా అన్నారు. నేను అనలేండి, ఎలాగైనా త్రిరాత్రమైన పంచరాత్రమైన అంతటితో వాటి విరమించే వెర్రివాళ్ళు ఎవరు ఉండలేండి అని ఆయన సంతోషం పట్టలేక ఏవేవో జ్ఞాపకాలు వచ్చే నవ్వు అబ్బు. చాలే నేర్చావు కబురు, ఎంత దూరం వెళ్ళినందు మంచి పాండిత్యమే సంపాదించావు. త్వరగా స్నానం చేయి, మీ నాన్న వస్తే మనకి బతికనివ్వడం అంటూ ఆయన లోపలికి చక్కపోయాడు. అలా ఆయన్ని నేను నన్నాయన చిన్నప్పటి ఎంతో సన్నిహితంగా ఎరుగుదాం కనుక ఆయన ఎప్పుడు అలా కులాసాగా చమత్కారంగా మాట్లాడతాడని ఏదో మాటలు అందించి ఆయన రెచ్చగొట్టడం, ఆయన చేత వాగించడం నాకు బాగా. నేను స్నానం చేసి వచ్చేటప్పుడు ప్రాయశ్చిత్తకాండకు అన్నీ అమర్చారు వశిష్ఠుడు. మా నాన్న ఎప్పుడు తెప్పించి ఉంచాడో నా కోసం ఒక పెద్ద పట్టు తాపిద అక్కడ పెట్టి ఉంది. అది నన్ను కట్టుకోమన్నారు. ఈ మధ్యన అలవాటు తప్పిపోయిన ఆ పట్టకట్టు దారిపోతున్న జాగ్రత్తగా కట్టాను. ఇంతలో మా నాన్న ఊళ్ళో ఉన్న బ్రాహ్మణ్యం పెద్దవాళ్ళని 10 మందిని వెంట పెట్టుకు వచ్చారు. వారి వెనకనే కొందరు క్షత్రియ ప్రముఖులు మంత్రతంత్రబద్ధం వేదఘోషతో ప్రాయశ్చిత్తం సుమారు జాము తర్వాత ఎలాగో పూర్తి. ఇంకొక అరగంటలో అందరికీ భోజనానికి దయచేయమన్నారు. అక్కడికి వచ్చిన పెద్దలే కాక ఊరిలో బ్రాహ్మణులు మరికొందరు కూడా పంక్తి భోజనానికి వచ్చారు. నన్ను కూడా వారి సహపంక్తి కూర్చోమని భోజనాలయ్యాయి. దక్షిణ తాంబూలాదులు అందివ్వటమై అందరూ వారి ఇళ్లకు వెళ్ళారు. కానీ ఈ సాయంకాలం ఊరిలో కొంత అలజడిపై ఈ ప్రాయశ్చిత్తం సారదని, ఇది సశాస్త్రీయం కాదని, అసలు తెలిసిన చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం ఏమిటని గ్రామంలో కొందరు తర్జన భర్జన అది విన. ఇంతకే దేనికి అధికారమైన వాడు ఒక్కడులే. అయినా మానవ స్వభావం మారదుగా. సరే, ఏం జరుగుతుందో చూద్దామని నేనేం మాట్లాడాలి.
4 రోజులయ్యాక తర్వాత మమ్మల్ని మా ఇంటికి వచ్చి భోజనం చేయమని బహిష్కరిస్తున్నామని ఆ నోట ఈ నోట మాకు వర్తమానం అంది. మా నాన్నకు మరమిత్త కోపం. ఎందరినో పెద్దలు, పండితులు, అధికారుల వారిని సంప్రదించి ఏర్పాటు చేసి నాకి సలహాలు ఇచ్చిన పండితులు మా ఇంటికి వచ్చి స్వయంగా ఈ కర్మకాండ జరిపి కూడా ఏదో సాగు చెప్పి మా ఇంట విందారగించకుండా వెళ్ళిపోయి ఇది శాస్త్రీయంగా జరగలేదని, అంచేతనే తమరు భోజనం చేయకుండా వచ్చామని కొందరి దగ్గర చెప్పి వారి చేత కొంత దుష్ప్రచారం చేయించినట్టు మాకుది. మా నాన్న పరమశాంతులే కానీ పట్టుదల వస్తే మటు అంతు తేలేదాకా విడిచిపెట్టే స్వభావం కాదు. ఈ పట్టుదల నానాటికి ఎక్కువ. తర్వాత ఒకరోజు మా ఇంట్లో వచ్చిన పితృ కార్యాలు మామూలుగా వచ్చే భోక్తలు రావాలి పోనీ అని పొరుగు నుంచి ఎవరినో తెచ్చుకొని ఆ కార్యం ముగించుకున్నాడు మా నాన్న. దాంతో గ్రామంలో ఉన్న బ్రాహ్మణ్యం 2 పార్టీలుగా చీలిపోయి ఈ పట్టుదల చుట్టుపక్కల గ్రామాలకు కూడా మా ఊరు బ్రాహ్మణులు ఎవరిని పొరుగురు వాడు సంభావనకు కూడా పిలవటం మాను. దానితో మా విరోధిన వర్గం వారు చాలా ఇరుకొలబడి రోజులు దర్శించుకోవటం కష్టమై చివరికి కాళ్ళ బేరానికి వచ్చి మా నాన్నగారిని క్షమాపణ పెట్టి రాజీ పడ్డ. నిర్హేతుకంగా ఇంత గ్రంథం సాగించారు మా ఊరు గ్రంథ స్వామి. ఈ ప్రాయశ్చిత్తం ముగిసాంతర నేడు 2-3 రోజులు యథేచ్ఛగా ఇంట్లో తిరుగుతూ వేడ పట్టున మా నాన్న పంక్తిని భోంచేసి మధ్యాహ్నమంతా ఏదో గ్రంథకాలక్షేపం చేసి కూర్చునే. సాయంత్రం మటు ఒకసారి ఊళ్ళో పొలానికి వెళ్ళి ఉదయం సాయంకాలం ఎవరో ఒకరుంటే ఒకరు కాదు 10 మందికి తక్కువ కాకుండా వచ్చి కూర్చొని బాబయ్య అక్కడి సంగతులు చెప్పండి అనేవాడు. రోజు ఏం చెప్పని నా ముఖం చెప్పడానికి ఏం లేదు, దయచేయండి అని వాళ్లకు ఉత్సాహభంగం చేయటం ఇష్టం ఉండేది. అందుకని ఏం చెప్పమంటావయ్యా, పోనీ మీరేమైనా అడిగితే దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా. వెంటనే అయితే అండి అక్కడ మీకు భోజనం ఎలాగండి, అక్కడ ఏమన్నా మన హోటళ్ళు ఉన్నాయా, లేకపోతే మీరు వండుకునేవాళ్ళు? మన హోటళ్ళు లేవు, నేను వంట చేసుకోలే, ఒక వంట బిడ్డ మట్టుకు సంపాది. ఏదైతే మరోదేటండి బ్యాంబర్లేటండి అన్నాడు. కాదు బాబు, అంత అదృష్టమా నాయన, మనోరు కాదు భేంబర్లు కాదు. ఇదిగో చూడు, ఎవరితో చెప్పకు, ఓ దరసానమ్మని సంపాదించాను. అయ్య బాబోయ్, బాబు బలివోరండి. అవునండి, మీరు మట్టుకు దొరలాయేది. అంచేత బాబు నిజంగా దొరసానమ్మేటండి, బలి పనిచేశారండి. మన ఊళ్ళో పెద్ద పెద్ద కలకటేర్లకే దొరకదు కదా, పరిస్తే పట్టేశారన్నమాట. భలే భలే మా దొడ్డ మాట చెప్పారండి అంటే కొంతసేపు వాడిలో వాడు నవ్వాపుకుంటుంటే పక్క వాళ్ళకు కూడా నవ్వుతూ నిజమేమిటండి అని. నిజంగా సత్య ప్రమాణకంగా నిజమే. దరసాని దొరికింది, అది ఎక్కువ కష్టపడకుండా ఖర్చు లేకుండా. నేనున్ననాడు అక్కడ హాయిగా వేళకు ఇంత ఉడకేసి పడేది. అక్కడికి వచ్చేటప్పటికి నాతోటి వస్తానంది కూడా తీసుకువద్దామని అనుకోలే. మీకందరికీ చూపించడానికి తీరా తీసుకువస్తే మీరంతా పనులు మానుకొని మా పనులు చేసుకోనివ్వకుండా ఆవిడ్నే చూస్తూ కూర్చుంటారని భయం వేసి తీసుకురాదు. అయ్యో ఎంత పని చేశారని మా మంచి శ్యామను ఛాన్సులు పోగొట్టుకున్నారు. ఒక్క మాట మేము కూడా ఆ యమ్మను చూసి సంతోషించే వాళ్ళం గందా అన్నాడు ఎంతో ఆశాభంగం. అయితే మీరున్నన్నాడు ఆ ఒక్క మనిషేనండి, లేకపోతే నా ప్రాణానికి ఒక్కటి చాలదా? చాలెద్దరు మంచి వయసులో దొరలా ఉన్నారు, మీకేటండి అన్న. నాకు ఏం లేదు, నీకు ఏం లేదు అంటుంటే ఇంకొకడు అయితే ఆవిడికి మన వంట వచ్చా అండి, వాళ్ళు మన అన్నమే తింటారా? తినరు బాబు, మన అన్నం వాళ్ళకు ఎలా దొరుకుతుంది? మన అన్నం, మన పప్పు కూరలు అక్కడ దొరకవు. వాళ్ళకు దొరికేవి వాళ్ళు తింటూ ఉంటారు. నాకు కావాల్సిందంతే, నేనేదో నేర్చుకున్నంత నేర్చుకొని చేసి పెడుతూ ఉండేది.
మన వాళ్ళందరూ అదే పద్ధతి. మేము అద్దెకి ఉంటున్న ఇల్లే వాళ్ళ సహాయం చేస్తుంటాం. మా ఇంటి యజమానురానికి 2 పిల్లలు. అయితే మన భోజనానికి వాళ్ళ భోజనానికి తేడా. మొదటి సంగతి, నా బోంట శాకాహారులు కదా, వాళ్ళందరూ ఆవాల గోపాలం మాంసాహారుడు. అయితే ఆ చేతితోటి చేసి పెట్టేవాళ్ళ, ఆ చేతితోటి చేయ, దానికోసం వేరే చెయ్యి సంపాదిస్తారయ్యా అన్న. అయితే పొద్దున్నే లేచి మనలాగా స్నానం గట్రా ప్రతి వాళ్ళు చేస్తారని చెప్పడం కష్టం. అది సరిదేశం కనుక చెయ్యకపోయి మరైతే తమరోండి విన్నాడు అన్నాడు. నేను ఎలాగో దానికోసం వేరే ఛార్జీ కట్టి స్నానం చేసేవాడిని. అలాగే ఏవేవో వెర్రి ప్రశ్నలు వేస్తే ఇక్కడ కూర్చోవడానికి చాపలు ఉంటాయా? చాపలుగా, అది దొంగ చాపలా అన్నాడు. అవేముండవు. తాటి చెట్లు, ఏటి చెట్లు, కొబ్బరి చెట్లు ఉండవు. నేను మంచం మీద పడుకున్నానా, కింద పడుకున్నా అని ఒకడు. లేదు, మంచం మీదే పరుపు మీద పడుకున్నాడు. అయితే అక్కడ మంచాలు అంతే, కంబళ్ళే కప్పుకోవాలని. 1 కాదు 3, 4 జోడించి కప్పుకుంటే కానీ శీతాకాలంలో ఒకప్పుడు అన్నీ కప్పుకున్నా చలి ఆగేది కాదు. అంత చలి ఉంటుందా? అంతా ఇంత కాదు, మనం ఊహించలేనంత చలి. శీతాకాలంలో ఒక్కొక్కప్పుడు మంచు కురుస్తుంది. 6 నెలలు చీకటి కూడా ఉంటుంది. బాబోయ్, 6 నెలలు చీకట్లో ఎలా బతుకుతారని ఆదేశం. అక్కడ ఆడంగులు కూడా ఇంత చలిలోనూ ఉంటారని. మొగంగులున్న చోట ఆడంగులు మట్టుకు లేకపోతే ఎలా? అబ్బో, అక్కడ ఆడోరు పెళ్ళిళ్ళు సంసారాలు అన్ని జాడలు చాలే ఎదవ తెలియడు వేసావు. వ్యసన ఎలా అయితేనే ఆడోళ్ళు ఆడోళ్ళకి పెళ్ళిళ్ళు, పిల్లలకి పిల్లలు లేకపోతే ఈ దొరసార్లందరూ ఎక్కడి నుంచి వచ్చారా? బాబయ్య, ఒక్క సందేహం అండి, అందుకనే భయపడి తమని చూసి కాకపోయి ఈ కుర్రనాగలంతా ఏమన్నారంటారండి? నవ్వుతారు. పెద్దవాడు నిన్నునే పుట్టినప్పటి నుంచి ఎరుగుదు. నీకంటే తెలివైన వాళ్ళందరూ వాళ్ళలో మనం కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు ఈ భయ సందేహాలు అక్కర్లా. కానీ చేతు దోడిచి రహస్యం చెబుతున్నాడు. కొంచెం గొంతు తగ్గి అక్కడ ఆడోరు మనోళ్ళకి మళ్ళీ ఏ అడుగుతాడో అని నేను అడలిపోతుంటే, మనోళ్ళ మళ్ళీ నెలకి బయట ఉంటారా అండి అని అందరూ గొల్లు. అతను కొంచెం చిన్నవి. పెద్దవాడు అడగాల్సిన ప్రశ్న. మనలో మాట వాళ్లే కాదు, ఏ దేశంలో పుట్టిన ఆడదైన వయస్సు వచ్చిన తర్వాత ఈ ధర్మం తప్ప ఊరుకోక అంత చలిలో బయట ఎలా ఉంటారని చెప్పడం మర్చి వాళ్ళు బయటున్నా లోపలే ఉంటారు. అనగా మనకు మళ్ళీ దూరంగా కూర్చో, మామూలుగా ఇంట్లోనే. అయితే ఆ 3 రోజులు వంట వగైరా వంట చేస్తారన్న సంగతి నాకు తెలుసు. తర్వాత పనులు చేస్తారు చెయ్యరు తెలియదు. నువ్వు అడగను కూడదు. పోలండి, అడగను కానండి. మీ మడిసి కూడా మీకు వంట చేస్తే మీరు తినేవారా బాబాయ్? ఆ రోజులున్న సంగతి ఎప్పుడూ చెప్పాల. నాతో ఆవిడ చెబితే ఏం జరిగేదో కానీ. ఇంకా నువ్వు ఇలాంటి ప్రశ్నలు వేస్తే ఇంట్లోకి వెలపడే మా అమ్మ ఈ క్షణంలో బయటకు వెళ్ళకూడదు. అందరూ ఒక్క మాట గొడ్లుమన్నారు. అంత తెలివైన వాడు ఒక మాట గుండెల మీద చెయ్యేసుకొని థ్యాంక్ యూ, ఆ మాత్రం ఇచ్చావు చాలు అన్నాను. వాళ్ళందరూ నవ్వుకుంటూ లేచి నిలబడి నమస్కరించి నా దగ్గర సెలవు తీసుకొని వెళ్ళి, ఏమిటి ఏదీ కాని వేళ ఇలా కొట్టుకొచ్చారు? పొద్దుక్కి వచ్చిన చుట్టం వెంటనే పోరంట. మీరందరూ ఈ పూట ఇక్కడే వేస్తానంటే నేను ఒప్పుకోను అబ్బాయి, తర్వాత మీ ఇష్టం. పోన్లండి, దాని సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు మిమ్మల్ని చూస్తేనే మా కడుపు నిండుతుంది అన్నారు. మా హెడ్ మాస్టర్గా దయచేసిన కొద్దిసేపటికో, లేకపోతే వారితో నరసాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా దయచేస్తున్నారని మనవి చేయగా విన్నారు. మేము వచ్చే చూస్తాంలే, ఏ మాత్రం చెబుతాము అంటూ నవ్వుకుంటూ వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళి రేపు 5వ భాగం చూద్దాం.